అమ్మా రోజా రమ్మ. నాన్న ఎక్కడికో ఇద్దరు బయలుదేరారు? పార్కు. అయితే నేను వస్తా. ఏ రాకూడదా? రాకూడదు. ఏమిటో అంత రహస్యం? లావణ్య, నిజం బయటపడేదాకా రహస్యంగానే ఉంటుంది, ఉండాలి. రామ్మ. బాబు గారు చాలా పొద్దుపోయింది. పర్వాలేదులేమ్మా, అబ్బాయిని కలుసుకుని వెళ్దాం. బాబు గారు ఇప్పుడే వస్తానండి. ఏమిట్రా ఇక్కడే నిలబడిపోయా? నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నావో తెలుసా? రారా. నేను రాను. ఏ? నేను ఒకరోజు స్టేషన్లో ఆయన దగ్గర నక్లీస్ కాజేశాను. ఆయన దగ్గర? ఎంత పని చేశావురా? సరే, జరిగింది ఏదో జరిగింది. నాతో రా, నీ తరఫు నేను క్షమాపణ చెప్పుకుంటాను. ఆయన చాలా మంచివారు, నిన్ను క్షమిస్తారు. రా. నీకు తెలీదు రోజా, నువ్వు నా అక్కవని తెలిస్తే నీ జీవితం నాశనం అయిపోతుంది, నీకు అవమానం జరుగుతుంది. నేను రావడానికి వీలేదు. చందు, నా మాట వింటాను. చందు, ఇక వెళ్ళిపోదాం బాబు గారు. ఏమ్మా, అబ్బాయికి రాడా? వచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? నాకు కనిపించకుండానే వెళ్ళిపోయాడా? ఇప్పుడే కాదు బాబు గారు, ఇంకెప్పుడు మీకు కనిపించడు. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఏం చెప్పమంటారు బాబు గారు, ఇదంతా మా దురదృష్టం. మా చందు జీవితం పాడైపోయింది. వాడు దొంగ అయిపోయాడు బాబు గారు. దొంగ? ఏమిటమ్మా నువ్వు అనేది? అవును బాబు గారు, ఒకప్పుడు స్టేషన్లో మీ దగ్గర నెక్లెస్ కాజేసింది వాడే. మరి ఎవరిదిరా? నీ బాబుదా? అతనా నీ తమ్ముడు? అవును బాబు గారు, మా చందు చాలా మంచివాడు, తెలివైనవాడు. మా దరిద్రమే వాడి పాలిటి శాపమై వాడిని దొంగగా మార్చింది. దీనికంతటికి కారణం మా నాన్న. మా జీవితాలిలా నాశనం కావడానికి కారణం మా కన్న తండ్రే బాబు గారు. అమ్మా వద్దమ్మా, ఇక అవేమీ నువ్వు చెప్పొద్దు. పదండి బాబు గారు. లావణ్య, నాన్నగారు ఎక్కడా? ఉన్న చోట చెప్పినా నువ్వు వెళ్ళకూడదు బావా. అదేమిటి? నన్నే రావద్దన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏ రహస్యాలున్నాయో ఏవో. ఇల్లు పదిలం కాదని రోజాను వెంట పెట్టుకొని పార్క్కి వెళ్ళాడు. పార్కుకే? అయినయా మీ రహస్యాలు? లావణ్య, మిమ్మల్ని కాదు, దాన్ని అడుగుతున్నాను. ఏమిటా మాట? కాస్త మర్యాద నేర్చుకో. పని మనిషికి ఎంత మర్యాద ఇవ్వాలో నాకు తెలుసు. ఆ మాట అనొద్దంటున్నాను. 1,00,000 సార్లు అంటాను. అది నాకు పని మనిషి. నీకు ఇప్పుడు దేవత కావచ్చు, ముందు ముందు ఇంకా ఏమైనా కావచ్చు. లావణ్య, ఏమమ్మా రోజాదేవి గారు, నీకైనా సిగ్గుండక్కర్లే? ఎంత కక్కువతైనా అంత పెద్ద ఆయనతో సరసాలాడతావా? చిచి, ఆయన వయసు ఎక్కడ, నీ వయసు ఎక్కడ? నిన్ను ఎవరిని అంటున్నది? నీ ప్రాణం తీస్తున్నవాడా? వెళ్ళు, నుంచి దుర్మార్గురాలా. అమ్మా రోజ, దాని మాటలేదు మనసులో పెట్టుకోకమ్మా. ఈ పాపాత్ముని క్షమించమ్మా. బాబు గారు, రోజా, రోజా, పాపాత్మురాలా, ఎంత మాట అన్నావే? రోజా ఎవరనుకున్నావు? నా రక్తం పంచు పుట్టిన బిడ్డ, నా కన్న కూతురే. అన్నారు
నాకు అప్పుడే తెలుసు మీరు ఈ మాట అంటారని. భగవంతుడా, నాకెందుకింత శిక్ష విధించావు? ఎందుకింత శిక్ష మామయ్య, మీరన్నది నిజమా? రోజా నీ కూతురా? అవును బాబు, అక్షరాల నిజం. లావణ్య కంటే ముందుగా నా రక్తం పంచు పుట్టినది. నన్ను తొలిసారిగా నాన్న అని పిలిచిన నా బిడ్డ. ఏమిటి నీకు ఆశ్చర్యంగా ఉందా? ఇన్నాళ్ళు నా గుండెల్లో దాచుకున్న కుంపటి ఈనాటితో బద్దలైపోయింది. చెప్తాను విజయ్, నీకంతా చెప్తాను. విజయ్, రోజా తల్లి సావిత్రి మాకు వివాహం అయ్యే నాటికి నాకు ఉద్యోగం లేదు. బావమరి ఇంట్లో నేను తలదాచుకుంటున్నాను. 2 బిడ్డలు కలిగారు. ఇంకా పరులకు భారంగా ఉండటం ఇష్టం లేక ఉద్యోగం కోసం ఊరూరా తిరిగాను. చివరకు నాగపూర్ చేరాను. అక్కడ కారు ప్రమాదానికి గురయ్యాను. దిక్కు మొక్కు లేకుండా పడి ఉన్న నన్ను ఒక మహానుభావుడు తన ఇంటికి తీసుకువెళ్లి చికిత్స చేయించాడు. ఆయన కూతురు లలిత రాత్రింబగళ్ళు నాకు సేవ చేసింది. ఒకనాటి రాత్రి వయసులో ఉన్న మేమిద్దరం ఆవేశంలో చేయరాని పొరపాటు చేశాం. ఫలితం లలిత గర్భవతి అయింది. లలిత తండ్రి వెంటనే మా ఇద్దరికి వివాహం జరిపించాడు. తరువాత కొన్నాళ్లకు నాకంతకు ముందే ఒక పెళ్ళయిందని, 2 బిడ్డలు కూడా ఉన్నారని లలితతో చెప్పాను. లలిత విశాల హృదయంతో సావిత్రిని పిలిపించమంది. నేను రమ్మని ఉత్తరం రాశాను. సావిత్రి వచ్చింది. వేణుగోపాలరావు గారండి, ఇక్కడేనండి? ఇక్కడే. రెండక్కయ్య, రెండక్కయ్య, కూర్చోండి అక్కయ్య. పుల్లమ్మ, అక్కడికి వెంటనే కాఫీ తీసుకురా. కూర్చోండి అక్కయ్య. మీ వారు ఫ్యాక్టరీకి వెళ్ళారు. ఫోన్ చేస్తాను, వచ్చేస్తారు. హలో, నేనే లలితను. అక్క ఇచ్చిందండి. త్వరగా వచ్చేస్తారు కదా, వెంటనే రండి. అదేమిటి కాఫీ ఎక్కడ తీసుకొచ్చావు? అమ్మగారు వెళ్ళిపోయారమ్మా. సావిత్రి ఎక్కడ? ఇప్పటిదాకా ఇక్కడే ఉండండి. కాఫీ తీసుకొచ్చేంతలో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అలా వెళ్ళిపోయాం విజయ్. ఆ తరువాత ఎంత వెతికినా సావిత్రి వాళ్ళ జాడ నాకు తెలియలేదు. చివరకు భగవంతుడు నా బిడ్డను నా ఇంట్లోనే పని మనిషిగా చేర్పించాడు విజయ్. పని మనిషిగా చేర్పించాడు. మరి ఈ విషయం ఇన్నాళ్ళు రోజాకి ఎందుకు చెప్పలేదు మామయ్య? ఎలా చెప్పమంటావు విజయ్? సావిత్రికి నా మీద ఏర్పడ్డ ద్వేషం, అసహ్యం రోజాలు అలాగే మూర్తిభవించి తండ్రి పేరు చెప్తేనే అసహించుకుంటోంది. నిజం చెప్తే నా నీడను కూడా ఉండకుండా వెళ్ళిపోతుందేమో, కన్నబిడ్డను కళ్ళారా చూసుకునే అదృష్టం కూడా కరువైపోతుందేమోనని ఇంతకాలం దిగమింపుకున్నాను బాబు. విజయ్, ఇక ఈ నిందలు భరిస్తూ నేను ఎక్కువ కాలం బ్రతకలేను. ఏ క్షణాన్ని రాలిపోతానో ఏమో. వెళ్లే ముందు నేను చేసిన అన్యాయానికి పరిహారం చేసుకోవాలి విజయ్. నా ఆస్తిపాస్తులు వాళ్ళకు కూడా చెందాలి బాబు. వెంటనే విల్లు రాయించి ఏర్పాట్లు చేయి. అలాగే బాబు, మీరు ఆవేశపడకండి.